హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. సూరానా సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బోయిన్పల్లి, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ లో సూరానా గ్రూప్ చైర్మన్, ఎండీ, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. సూరానా గ్రూప్ 3 బ్యాంకులకు 3,986 కోట్లు ఎగ్గొట్టింది. రుణాలు తిరిగి చెల్లించకపోవడంపై సిబిఐ 3 కేసులు నమోదు చేసింది. సురానాకు అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్ పనిచేస్తోంది. 2021 ఫిబ్రవరిలో సురానా కంపెనీలో జరిగిన ఈడీ సోదాల్లో 11 కోట్ల 62 లక్షల విలువైన బంగారం, నగదు సీజ్ చేశారు. సురానా గ్రూప్ అనుబంధ సంస్థలపై పిఎంఎల్ఏ కేసు కూడా నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. సురానా సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తా ఉన్నారు. బోయిన్పల్లి, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ లో సురానా గ్రూప్ చైర్మన్, ఎండీ, డైరెక్టర్లలో సోదాలు కొనసాగుతా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఈ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్లో మరోసారి ఈడీ అధికారుల సోదాలు కలకలం రేపుతూ ఉన్నాయి. సాయి సూర్య డెవలపర్స్తో పాటు సురానా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీద ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. సాయి సూర్య డెవలపర్స్ ఎండీ నివాసంతో పాటు ఆ తర్వాత సురానా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీ నివాసాల్లో ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా బోయిన్పల్లి, సికింద్రాబాద్, అలాగే మాదాపూర్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో 4 చోట్ల ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రజెంట్ నేను బోయిన్పల్లిలో ఉన్నాను. ఇది సురానా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎండీ నివాసం. అయితే చెన్నై నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందాలు ఈ సోదాలు చేస్తూ ఉన్నాయి. ఉదయం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి నివాసానికి చేరుకున్నటువంటి ఈడీ అధికారులు ప్రజెంట్ ఈ సోదాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయితే సురానా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడినట్టుగా ఇప్పటికే ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు. 2021లోనే మొదటిసారిగా ఈడీ అధికారులు ఇటు సురానా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీద రైడ్స్ నిర్వహించినటువంటి సందర్భం ఉంది. అదే సమయంలో సుమారుగా 11 కోట్ల రూపాయల విలువైన బంగారం, నగదుతో పాటు ఇతరత్ర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భం కూడా కనిపించింది. ప్రధానంగా సురానా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వివిధ అంశాల్లో ఇప్పటికే వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంది. ప్రధానంగా పవర్తో పాటు తర్వాత మెటలర్జీ, ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో కూడాను ఈ సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పనిచేస్తూ ఉన్నాయి. సో ఇందులో భాగంగానే 3 బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయల నిధులను రుణాలుగా తీసుకుంది. సుమారుగా 3 బ్యాంకుల నుంచి 3,986 కోట్ల రుణాలను తీసుకుని ఆ రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో అవన్నీ కూడా మొండి బకాయిలుగా మిగిలిపోయాయి. దీంతో ఈ రుణాలు ఇప్పటికి కూడా చెల్లించకపోవడంతో సిబిఐ గతంలోనే కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. సో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన అనంతరం ఇటు ఈడీ కూడాను ఈ యొక్క అంశంలో ఎంటర్ అయింది. సో ఈడీ కూడా ఈ సిబిఐ నమోదు చేసినటువంటి 3 ఎఫ్ఐఆర్ల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించింది. సో ఇదే నేపథ్యంలో బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలన్నింటినీ కూడాను వివిధ కంపెనీల్లోకి, షెల్ కంపెనీల్లోకి మళ్లించినట్టుగా సిబిఐ గుర్తించింది. మరోవైపు తీసుకున్నటువంటి రుణాలన్నింటినీ కూడా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఆ షెల్ కంపెనీ నుండి తమ వ్యక్తిగత ఖాతాల్లోకి ఈ డబ్బునంతా కూడా మళ్లించుకున్నట్టుగా తెలిసింది. సో ఇదే నేపథ్యంలో ఈడీ ఎంటర్ అయిన తర్వాత 2021లో మొదటిసారిగా చెన్నైలోని సురానా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వారి ఇల్లు, కార్యాలయాలు, ఆ తర్వాత బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడాను సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో సుమారుగా 11 కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారంతో పాటు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానంతటిని కూడా జప్తు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇదే సమయంలో సురానా ఇండస్ట్రీస్ లిమిటెడ్తో పాటు సురానా కార్పొరేషన్ లిమిటెడ్, అలాగే సురానా పవర్ లిమిటెడ్ కంపెనీలకు సంబంధించినటువంటి 2 ప్రమోటర్లతో పాటు ఇతర అనుబంధ సంస్థల మీద కూడా మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. వాస్తవానికి తీసుకున్నటువంటి రుణాన్ని అక్రమ మార్గంలో వివిధ కంపెనీలకు మళ్లించడం ద్వారా పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఇటు ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో భాగంగానే 2020లో ఇక సురానా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కంపెనీ ఎండీ దినేష్ చంద్ సురానాతో పాటు అలాగే విజయరాజ్ సురానాతో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసింది. ఆ తర్వాత డమ్మీ డైరెక్టర్లు, అంటే షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి డమ్మీ డైరెక్టర్లుగా వ్యవహరించినటువంటి ఆనంద్ ప్రభాకర్లను కూడా 2022లో అరెస్ట్ చేసింది. అయితే తాజాగా మరోసారి ఈడీ అధికారుల రంగంలో దిగారు. మరోసారి సోదాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయితే చెన్నై నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారుల బృందం ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సోదాలు కంటిన్యూ చేస్తున్నారు. 3 ప్రభుత్వ బ్యాంకుల నుంచి కూడా తమ వ్యాపార విస్తరణ కోసం ఇటు సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 3,986 కోట్ల రుణాలను
తీసుకున్నాయి. అయితే కొంతకాలం మాత్రమే ఈ రుణాలను సక్రమంగా చెల్లించిన తర్వాత అనంతరం రుణాలు చెల్లించడం మానేశాయి. దీంతో ఇవి మొండి బకాయిలుగా మారిపోయినటువంటి సందర్భం ఉంది. అయితే తీసుకున్నటువంటి రుణాలను తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడంతో పాటు ఆ తర్వాత తమకు సంబంధించినటువంటి కంపెనీలోకి మళ్లించడం, అదే కాకుండా ఈ డబ్బును నొక్కేయడానికి వీలుగా సురానా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రత్యేకంగా కొన్ని షెల్ కంపెనీలను ఏర్పాటు చేసింది. ఆ షెల్ కంపెనీలు ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకపోయినప్పటికీ కూడాను ఆ షెల్ కంపెనీలోకి ఈ నిధులన్నింటినీ కూడా మళ్లించి అనంతరం ఈ నిధులను డ్రా చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో మొత్తానికి ఈ సోదాలు అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. చెన్నై నుంచి వచ్చినటువంటి ఈడీ బృందాలు ప్రస్తుతం 4 ప్రాంతాల్లో సోదాలు కంటిన్యూ చేస్తున్నాయి. అలాగే సాయి సూర్య డెవలపర్స్ కూడాను సురానా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి అనుబంధంగా ఉంది, అక్కడ కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.